మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? లేదా జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారా? లేదా కోడింగ్ లేకుండా డెవలపర్గా మారాలనుకుంటున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే, ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఇది చాలా హై డిమాండ్ ఉండే టెక్నాలజీ. ఇదిగా నేర్చుకుంటే మనం ఈజీగా 10 lakhs 20 lakhs నెలకి 1 lakh దాకా కానీ ఈజీగా మనం సంపాదించవచ్చు. ఈ టెక్నాలజీ పేరే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. ఈ టెక్నాలజీ ప్రెసెంట్ చాలా హై డిమాండ్ లో ఉంది. ఈ టెక్నాలజీ మనం చాలా సింపుల్ గా ఈజీగా మనం నేర్చుకుందాం. మీకోసం నేను పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ అని ఒక 30 days సిరీస్ అయితే నేను చేయబోతున్నా. ప్రతిరోజు మీకు ఒక రీల్ అయితే వస్తుంది. సో ఆ రీల్ ని చూసి మీరైతే ప్రాక్టీస్ చేయాలి. సో దానికి మీరు చేయాల్సింది పేపర్ పెన్ ఖచ్చితంగా దగ్గరగా పెట్టుకొని మీరు రెడీగా మీరైతే చేయండి. సో దీనికి మీరు చేయాల్సింది ఒకే ఒక పని. ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికి ఈ రీల్ ని ఇప్పుడే షేర్ చేయండి. రేపు డే 1 రీల్ తో మళ్ళీ కలుద్దాం. ఫాలో ఫర్ మోర్. పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో డే 1 ఫస్ట్ మనం పవర్ ప్లాట్ఫామ్ ని ఎందుకు నేర్చుకోవాలి? సో పవర్ ప్లాట్ఫామ్ అనేది చాలా హ్యూజ్ డిమాండ్ గా ఉంది ప్రెసెంట్. సో యుఎస్ గానీ యూకే గానీ ఇంకా చాలా కంపెనీస్ డిజిటల్ ఆటోమేషన్ కి షిఫ్ట్ అవుతున్నాయి. సో ఈ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అని మనం చెప్పొచ్చు. ఇక్కడ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, కోపైలట్ స్టూడియో, పవర్ బిఐ, ఈ వీటితో మనం ఒక యాప్ డెవలపర్ గా, ఆటోమేషన్ స్పెషలిస్ట్ గా, ఇంకా డేటా అనలిస్ట్ గా ఇలాంటి మల్టిపుల్ రోల్స్ లో మనం అయితే వర్క్ చేయొచ్చు. ఇందుకోసమే మనం పవర్ ప్లాట్ఫామ్ చాలా హై డిమాండ్ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది ఒక ఫ్యూచర్ ప్రూఫ్ టెక్నాలజీ అని మనం చెప్పొచ్చు. సో అందుకోసమే ప్రతి ఒక్కరు దీన్ని నేర్చుకోవచ్చు. ఎవరైనా సింపుల్ గా నేర్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? స్టార్ట్ యువర్ లెర్నింగ్ జర్నీ టుడే. ఇప్పుడే ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. నన్ను ఇప్పుడే ఫాలో అవ్వండి. నెక్స్ట్ రీల్ తో మళ్ళీ కలుద్దాం. పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ డే 2. ఇది వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్. సో మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ లో మనకి ఇదొక సూట్ ఆఫ్ 4 products, 4 పవర్ఫుల్ టూల్స్ అని మీరు చెప్పొచ్చు. ఒకటి పవర్ యాప్స్, అంటే ఇక్కడ యాప్స్ ని మనం తయారు చేస్తాం. సెకండ్ వన్ పవర్ ఆటోమేట్, ఇక్కడ మనం ఆటోమేషన్ చేస్తాం. మీ బర్త్డేకి ఆఫీస్ లో మీ కంపెనీ నుంచి మెయిల్ వస్తుంది, హ్యాపీ బర్త్డే అని. ఆ మంత్ ఆ డేట్ తో ఎలా వస్తుంది? ఎవరు అక్కడ నుండి ట్రాక్ చేయరు. ఇదంతా ఆటోమేషన్. ఇంకా థర్డ్ వన్ పవర్ బిఐ, అంటే ఒక బిజినెస్ కి కావాల్సిన ఇంటెలిజెన్స్ ఇచ్చి డాష్ బోర్డ్స్ ని, రిపోర్ట్స్ ని, చార్ట్స్ ని, విజువల్ రిప్రజెంటేషన్ ని ఇదైతే తయారు చేస్తుంది. దీని ద్వారా టాప్ 3 సెల్లింగ్ ప్రొడక్ట్స్ ఇలా మనం బిజినెస్ కి కావాల్సినట్టు మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కోపైలట్ స్టూడియో, ఇక్కడ మనం కస్టమర్ సపోర్ట్ ఇంకా హెచ్ఆర్ బాట్స్, అంటే ఒక చాట్ బాట్స్ ని మనం తయారు చేయొచ్చు. సో మీరు టెక్స్ట్ చేస్తే అది రిప్లై ఇస్తుంది. సో ఇలాగా మనం ఈజీగా రెస్పాన్సిబుల్ గా మనం ఒక ఈ 4 యాప్ కి సంబంధించిన ఎండ్ టు ఎండ్ మనం పవర్ ప్లాట్ఫామ్ ద్వారా మనం చేయొచ్చు. దీనికి కాంపిటీటర్స్ మెండిక్స్, యాపియన్ ఇలాంటివి ఉంటాయి. డే 3 రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో డే 3 ఇది వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్. మైక్రోసాఫ్ట్ పవర్ యాప్స్ అనేది ఇదొక పవర్ఫుల్ అప్లికేషన్ టూల్ ఇన్ పవర్ ప్లాట్ఫామ్. సో దీని ద్వారా మనం అప్లికేషన్స్ ని ఎండ్ టు ఎండ్ మనం ఈజీగా మనం డెవలప్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్స్ ని యూజ్ చేసుకొని మనం ఎలా అయితే సింపుల్ గా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఎలా అయితే స్లైడ్స్ ని మనం డిజైన్ చేసుకుంటామో అలాగా పవర్ యాప్స్ లో మనం ఈజీగా యాప్స్ ని మల్టిపుల్ స్క్రీన్స్ ద్వారా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫంక్షనాలిటీకి వస్తే, ఈ ఫంక్షనాలిటీ మనం ఎక్సెల్ లో 1+2=3 ఎలా అయితే సింపుల్ గా మనం చేస్తున్నామో అంత సింపుల్ గా ఫంక్షనాలిటీ అయితే మనం ఇక్కడ బిల్డ్ చేయొచ్చు. దానికోసం పవర్ ఎఫెక్ట్స్ అనేది మనం యూస్ చేస్తాం. సో ఈ విధంగా మనం పవర్ యాప్స్ లో ఒక యాప్ కి కావాల్సిన డిజైనింగ్, ఫంక్షనాలిటీ రెండు మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. అందుకే ఇది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. దీనికి కాంపిటీటర్స్ మెండిక్స్, క్విక్ బేస్ ఇలాంటివి. నెక్స్ట్ పవర్ ఆటోమేట్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. డే 4 రీల్ లో మళ్ళీ కలుద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో డే 4 అంటే వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్. ప్రెసెంట్ చాలా కంపెనీస్ డిజిటల్ ఆటోమేషన్ కి మూవ్ అవుతున్నాయి. అంటే డిజిటల్ గా ఒక ప్రాసెస్ ని ఆటోమేట్ చేయడం, అంటే ఆటోమేట్ గా వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. దీన్నే మనం పవర్ఫుల్ ఆటోమేషన్ అంటాం. అందుకే ఇది మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్. దీనికి చాలా టూల్స్ అయితే ఉంటాయి. ఓకే, సో దీని కాంపిటీటర్స్ వచ్చి మనకి నింటెక్స్, యుఏపాత్, బ్లూ ప్రిజం ఇలాంటివన్నీ కాంపిటీటర్స్. ఓకే, సో పవర్ ఆటోమేట్ అంటే మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు మీ కంపెనీస్ లో మీ బర్త్డేకి మెయిల్స్ వస్తూ ఉంటాయి, హ్యాపీ బర్త్డే అని ఇలాగా. అవి ఎలా వస్తాయి? ఆ డేటు ఆ మంత్ కి ఎవ్రీ డే ఆ ప్రాసెస్ కంపేర్ చేసుకొని మీ బర్త్డే రోజు మీకు మెయిల్ అయితే వస్తుంది. సో ఇలాగా చాలా మంది ఉంటారు కాబట్టి అక్కడ ఎవరు ఉండి ఎవరో మెయిల్ చేయరు. ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేసి ఆటోమేటిక్ గా జరుగుతాయి. నెక్స్ట్ మనకి 1 year యానివర్సరీ, 2 year యానివర్సరీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, అంటే వర్క్ యానివర్సరీ ఇట్లాంటివి. సో ఇప్పుడు మీరు ఏదైతే జాయిన్ అయ్యారో ఆ జాయినింగ్ డేటు, మంత్, ఇయర్ మొత్తాన్ని కంపేర్ చేసుకొని డైలీ ఇది చెక్ చేసుకొని
అలాగా మీకు ఎన్ని డేస్ ఉంది అనే దాన్ని బట్టి 1 ఇయరా 2 ఇయర్సా ఇలాగా మీకైతే వర్క్ యానివర్సరీ మెయిల్స్ అనేవి వస్తాయి. సో ఇదంతా మనకి ఆటోమేషన్ లోనే చేస్తారు. ఓకే, సో మీరు కానీ ఇంకా ప్రీవియస్ రీల్స్ మీరు చూడకపోతే అవి నా బయోలో ప్లేలిస్ట్ లో నేను పెట్టాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు చూడండి. ప్రతి ఒక్కరు పవర్ ప్లాట్ఫామ్ ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. సో నెక్స్ట్ రీల్ లో పవర్ బిఐ గురించి నేర్చుకుందాం. స్టే ట్యూన్డ్, ఫాలో ఫర్ మోర్. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో డే 5 వాట్ ఈస్ పవర్ బిఐ. పవర్ బిఐ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. దీని ద్వారా ఫస్ట్ పవర్ బిఐ అంటే పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే ఒక బిజినెస్ కి కావాల్సిన ఇంటెలిజెన్స్ ని ప్రొవైడ్ చేసి ఆ బిజినెస్ యొక్క గ్రోత్ ని చూడడానికి పవర్ బిఐని మనం యూజ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ లో మనకి టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ మీరు చూడాలి. ఓకే, ఇంకా టాప్ గా మనకి ఏదైతే బాగా మూవ్ అవుతున్న ప్రోడక్ట్స్ ని మనం చూడాలి. ఇంకా మనకి బెస్ట్ ఎంప్లాయీని మనం చూస్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ఒక విజువల్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, చార్ట్స్, డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్, ఇంకా మనకి బార్ గ్రాఫ్, పై చార్ట్, ఇలా డిఫరెంట్ మనకు ఉంటాయి. ఆ చార్ట్స్, ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ద్వారా మనం ఈజీగా ఒక బిజినెస్ కి ఎంత బాగా పర్ఫామ్ అవుతుంది, లాస్ లో ఉందా, ప్రాఫిట్ లో ఉందా, ఇవన్నీ మనం ఈజీగా అయితే మనం తెలుసుకోవచ్చు గైస్. అందుకనే మనకి ప్రెసెంట్ మార్కెట్ లో పవర్ బిఐ అనేది చాలా డిమాండ్ గా ఉంది. సో దీనికి కాంపిటేటర్స్ క్లిక్సెన్స్, ట్యాబ్లు ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ మీరు ప్రీవియస్ రీల్స్ ని మీరు చూడాలనుకుంటే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ రీల్ లో వాట్ ఈస్ అవర్ వర్చువల్ ఏజెంట్స్, కోపైలట్ స్టూడియో, దీని గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో డే 6 వాట్ ఈస్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో. దీన్నే ప్రీవియస్ గా పవర్ వర్చువల్ ఏజెంట్స్ అని పిలుస్తూ ఉంటారు. పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే పవర్ఫుల్ వర్చువల్ ఏజెంట్. అంటే ఇప్పుడు రియల్ టైంలో మనకి ఎలా అయితే వాట్సాప్లో హాయ్ అని పెడితే మనకి హాయ్ రావడం, ఇలాంటివన్నీ మనకి ఒక రోబోట్ ద్వారా మనకి జరుగుతుంది. అంటే రోబోట్ అక్కడ ఉండదు, బట్ ఆటోమేటిక్గా మనం ముందుగానే ఆ ఇన్పుట్స్ అన్ని ఇచ్చేస్తాం. సో దాన్ని బట్టి మనకి రెస్పాన్సెస్ అనేవి ఇస్తాయి. దీన్నే మనం చాట్ బాట్స్ అంటాం. మనకి ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇట్లాంటి వాటిల్లో షాపింగ్ వెబ్సైట్సే కాదు, ఇంకా బ్యాంకింగ్ వెబ్సైట్స్లో కానీ మనకి చాట్ బాట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి వర్చువల్ అసిస్టెంట్స్ అంటారు కదా, అలాగా మనకి చాట్ బాట్స్ అనేవి ఉంటాయి. సో కస్టమర్ కేర్ని డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అవ్వకుండా మీ ఇష్యూస్ని చాలా వరకు మీరైతే జస్ట్ ఇక్కడి నుంచే మీరు రిజాల్వ్ చేసుకోవచ్చు. సో మీరు హాయ్ అని పెడితే అది ఓకే, మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నాయి అని అడిగితే మీరు ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసి మీరైతే అడిగారు అనుకోండి, నాకు ఈ ప్రోడక్ట్లో నాకు ఈ సైజ్ అనేది దొరకట్లేదు, సో ఈ ఫిట్ అనేది లేదు, ఇలాంటివి మీరు చెప్తే దానికి మీకు ఆటోమేటిక్గా అది రెస్పాన్స్ ఇస్తుంది. సో దాని ద్వారానే చాలా ఇష్యూస్ అయితే మనకి రిజాల్వ్ అవుతాయి. లేదు అంటే మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వండి అన్నట్టు అదే కనెక్ట్ టు కస్టమర్ కేర్ ఇలా వస్తాయి కదా. ఇవన్నీ మనకి వర్చువల్ ఏజెంట్స్. అంటే అక్కడ ఎవ్వరు ఉండరు, ఆటోమేటిక్గా ఆపోజిట్లో ఎవరు లేకపోయినా వర్చువల్గా జరిగే ప్రాసెస్. దీన్నే మైక్రోసాఫ్ట్ రీనేమ్ చేసింది కోపైలట్ స్టూడియో లాగా. అంటే ఇప్పుడు ఫ్లైట్లో ఎలా అయితే కోపైలట్ ఉంటాడో అలాగా మనం చేసే ఆ వర్క్లో కానీ దాన్ని డిజైన్ చేయడానికి మనకి ఆ కోపైలట్ లాగా అది వర్క్ అవుతుంది. సో చాలామంది కస్టమర్ సపోర్ట్స్ ఇట్లాంటివన్నీ మనకి ఎగ్జాంపుల్స్ ఇవి. సో దీనికి కాంపిటేటర్స్ వచ్చి Cori.ai, బాట్ప్రెస్ ఇలాంటివి. ప్రీవియస్ వీడియోస్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ ని మీరు చూడొచ్చు. నెక్స్ట్ రీల్స్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో డే 7 ఇదే వాట్ ఈస్ డేటా సోర్స్. ఫస్ట్ డేటా సోర్స్ కంటే ముందు డేటా అంటే మనం తెలుసుకోవాలి. డేటా అంటే మనం ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసే ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది. సో అక్కడ ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో ఆ ప్రోడక్ట్స్ లిస్ట్ మొత్తాన్ని ప్రోడక్ట్స్ డేటా అంటాం. అలాగే సేల్స్ జరుగుతున్నాయి, సేల్స్ డేటా, కస్టమర్స్ డేటా, ఇలాగా మనకి ప్రతి ఒక్క దానికి ఒక డేటా బేస్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం. సో ఈ పవర్ ప్లాట్ఫామ్ మొత్తంలో మనం ఏ టూల్ని మనం యూజ్ చేయాలన్నా కానీ మనకి డేటా అనేది ఉండాలి. డేటా ఉంటేనే మనం ఈ టూల్స్ అన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో అందుకోసమే డేటా సోర్స్ అనేది ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ మనకి. సో డేటా సోర్స్ అంటే డేటాని ప్రొవైడ్ చేసే ఒక సోర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్లో డేటాని మీరు నోట్ చేసుకున్నారు. సో ఎక్సెల్ అనేది ఒక డేటాబేస్ అంటే ఒక డేటా సోర్స్, ఎందుకంటే డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది కాబట్టి. అలాగే షేర్ పాయింట్ కానీ ఒక డేటాబేస్ అంటే ఒక డేటా సోర్స్, ఎందుకంటే షేర్ పాయింట్లో మనం లిస్ట్ అని ఇంకా లైబ్రరీస్ అని ఇలాగా మనం మల్టిపుల్ ఫోల్డర్స్ కానీ ఒక డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు ఫోన్లో మనకి స్టోరేజ్ ఎలా ఉంటుంది, అది కానీ ఒక డేటానే కదా. సో డేటాని స్టోర్ చేసుకునే ప్రతిదీ మనకి ఒక డేటా సోర్స్. మనం ఈ పవర్ ప్లాట్ఫామ్ టూల్స్ మొత్తాన్ని మనం కనెక్ట్ చేయాలంటే ఏదో ఒక డేటా సోర్స్ని మనం యూస్ చేసుకోవాలి. అది ఎక్సెల్ అవ్వచ్చు, షేర్ పాయింట్ అవ్వచ్చు, డేటావర్స్ అవ్వచ్చు, సేల్స్ ఫోర్స్ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్ అవ్వచ్చు, ఇవన్నీ మనకి డేటా సోర్సెసే. ఓకే, సో కానీ మోస్ట్లీ పవర్ ప్లాట్ఫామ్లో మనం షేర్ పాయింట్ కానీ, డేటావర్స్ కానీ, ఇంకా ఎస్క్యూఎల్ సర్వర్, సేల్స్ ఫోర్స్, ఈ 4 మనం ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్లో మీరు చూడండి. నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 8 వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్. సో ఈ షేర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ డేటా సోర్స్. మనకి 70% ఆఫ్ ది కంపెనీస్ ఎక్కువగా పవర్ యాప్స్లో, పవర్ ఆటోమేటివ్, పవర్ బిఐకి మనం కనెక్ట్ చేసుకుని మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో అందుకోసమే మనం షేర్ పాయింట్ని ఖచ్చితంగా ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే డేటా సోర్స్ని మనం నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఆ తర్వాత మనం ఈజీగా ఈ డేటా సోర్స్ని మనం కనెక్ట్ చేసుకొని ఆ పవర్ ప్లాట్ఫామ్ టూల్స్ అన్ని మనం నేర్చుకోవచ్చు. సో అందుకోసమే మనం ఈ డేటా సోర్స్ అయిన షేర్ పాయింట్ని మనం నేర్చుకోవాలి. సో షేర్ పాయింట్ అంటే ఏంటంటే, షేర్ పాయింట్ అనేది ఒక షేరింగ్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు మీరు ఒక ఫైల్ కావచ్చు, ఒక డేటా కావచ్చు, మీరు మీ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్కి మీరు షేర్ చేయాలంటే చాలా ఈజీగా, సింపుల్గా మీరు దీంట్లో మనం ఇంపోర్ట్ చేసుకోవడం లేదా డేటాని క్రియేట్ చేసుకొని ఈజీగా మనం మన కొలీగ్స్కి అందరికీ మనం అయితే షేర్ చేసుకోవచ్చు. అదే మీరు ఇప్పుడు వన్ డ్రైవ్ అనుకోండి, వన్ డ్రైవ్ అనేది పర్సనల్, అంటే మనకొక్కటే మనం స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. కానీ షేర్ పాయింట్ అనేది ఇది మోస్ట్లీ ఇది ఆర్గనైజేషన్ లెవెల్లో మనం అయితే ఈజీగా షేర్ చేయొచ్చు. ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ షేర్ పాయింట్ ఆన్లైన్, సెకండ్ వన్ షేర్ పాయింట్ ఆన్ ప్రిమిస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్సెస్ని నెక్స్ట్ రీల్లో మనం చూద్దాం. అంతకంటే ముందు మీరు మన ప్రీవియస్ సిరీస్ని చూడాలనుకుంటే ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 9 షేర్ పాయింట్ ఆన్లైన్ వర్సెస్ షేర్ పాయింట్ ఆన్ ప్రిమిస్. ఇప్పుడు మనకి షేర్ పాయింట్ ఆన్లైన్ అంటే ఇది ఒక క్లౌడ్, అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనం వర్క్ చేసుకోవాలి. సో మీరు ఏం డౌన్లోడ్ చేసినా, మీరు ఏ ఫైల్ని ఇంపోర్ట్ చేసినా, మీరు ఎంత డేటాను మీరు ఏం చేసుకున్నా కానీ ప్రతిదీ క్లౌడ్. ఇది మొత్తం మైక్రోసాఫ్టే మేనేజ్ చేస్తుంది. అదే మీరు షేర్ పాయింట్ ఆన్ ప్రిమిస్కి వస్తే ఇది ఆ కంపెనీ, ఏ కంపెనీ అయితే యూజ్ చేస్తుందో ఈ షేర్ పాయింట్ ఆన్ ప్రిమిస్ అనేది, మైక్రోసాఫ్ట్ నుంచి ఇది ఆ సర్వర్ని బై చేసుకుంటుంది. సో ఒక రెంట్కి మనం తీసుకున్నట్టే. సో రెంట్కి తీసుకున్నట్టు ఈ షేర్ పాయింట్ సర్వర్లో వీళ్ళు ఈ షేర్ పాయింట్ ఆన్ ప్రిమిస్ని యూజ్ చేసుకుంటారు. సో ఆ కంపెనీ యొక్క ప్రైవసీ కానీ ప్రతి ఒక్కటి ఆ కంపెనీనే మెయింటైన్ చేసుకుంటుంది షేర్ పాయింట్ ఆన్ ప్రిమిస్కి వస్తే. సో షేర్ పాయింట్ ఆన్లైన్ అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఏ ఇష్యూస్ ఉన్నా, బగ్స్ కానీ ఏది వచ్చినా కానీ ప్రతి దానికి మీరు మైక్రోసాఫ్ట్ని అయితే మీరు రీచ్ అవ్వచ్చు. సో ఈజీగా వర్క్ అయితే మైక్రోసాఫ్ట్ కస్టమర్ కేర్ సపోర్టు షేర్ పాయింట్ ఆన్లైన్కి ఉంటుంది. సో అందుకోసమే చాలా కంపెనీస్ ప్రెజెంట్ అయితే షేర్ పాయింట్ ఆన్లైన్కి మూవ్ అవుతున్నారు. సో ఇప్పుడు షేర్ పాయింట్ ఆన్లైన్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్లీ టీమ్ సైటు, కమ్యూనికేషన్ సైటు. టీమ్ సైట్ అంటే మనం ఇప్పుడు టీంతో రెగ్యులర్గా మనం కాంటాక్ట్ అవ్వాలి. ఇంకా మీ కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి మీరు టీమ్ సైట్స్ని క్రియేట్ చేసుకొని ఆ కంపెనీలో ఆ డిపార్ట్మెంట్ యొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఒకవేళ కంపెనీ మొత్తానికి, ఆర్గనైజేషన్ మొత్తానికి మీరు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, లేదంటే ఒక ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది, ఇవన్నీ మీరు పాస్ చేయాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీరైతే షేర్ పాయింట్ ఆన్లైన్లో కమ్యూనికేషన్ సైట్ ద్వారా మనం అయితే చేస్తాం. అప్పుడు ప్రతి ఒక్కరికి ఇదైతే తెలుస్తుంది ఆర్గనైజేషన్ మొత్తానికి. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 10 ఇక్కడ మనం షేర్ పాయింట్ లిస్ట్కి, షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీకి డిఫరెన్స్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ షేర్ పాయింట్ లిస్ట్ అంటే ఇదొక ఇన్ఫర్మేషన్. మనం ఇన్ఫర్మేషన్ని మనం స్టోర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎంప్లాయీస్ డేటా ఉంది అంటే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఈమెయిల్, ఫోన్ నెంబరు, ఇలా ఎంప్లాయీస్ డేటా. ఇంకా సేల్స్ డేటా ఉంది, ఏ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని డీటెయిల్స్ ఏంటి, ఇంకా మనం ఎవరికి సెల్ చేసాం, ఎన్ని క్వాంటిటీస్ సెల్ చేసాం, ఎన్ని సెల్ చేసాం, ఇట్లా ప్రతి ఒక్కటి సేల్స్ డేటా కావచ్చు, కస్టమర్స్ డేటా కావచ్చు, ఎంప్లాయీస్ డేటా కావచ్చు, ఇలాంటివన్నీ మనకి షేర్ పాయింట్ లిస్ట్ అనే దాంట్లో మనం అయితే స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా, అలాగా. అదే ఇప్పుడు డాక్యుమెంట్ లైబ్రరీకి వస్తే ఇక్కడ మనం నేమ్లోనే ఉంది, డాక్యుమెంట్స్ని స్టోర్ చేసుకునే ఒక లైబ్రరీ. మనకి ఇప్పుడు మొబైల్లో ఎలా అయితే ఫొటోస్ని మనం స్టోర్ చేసుకోవడానికి గ్యాలరీ ఉందో, అలాగే షేర్ పాయింట్లో మీరు ఫైల్స్, ఏ ఫైల్స్ అయినా కానీ, అది ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకా
ఆడియో ఫైల్, వీడియో ఫైల్ ఏదైనా కానీ మీరు షేర్ పాయింట్ డాక్యుమెంట్ లైబ్రరీలో మీరైతే స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదే మనకి మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ సెక్యూరిటీకి వస్తే షేర్ పాయింట్లో మనం సెక్యూరిటీ చాలా ఈజీగా మనం ఇవ్వచ్చు. సైట్ అయితే షేర్ పాయింట్ సైట్లో సైట్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి. అదే లిస్ట్ అనుకోండి, లిస్ట్ లెవెల్ పర్మిషన్స్ ఉంటాయి. అంటే లిస్ట్లో మనకి పర్మిషన్స్ ఫర్ దిస్ లిస్ట్ అని ఉంటుంది. అక్కడి నుంచి మనం ఈజీగా పర్మిషన్స్ని మనం ఇవ్వచ్చు, ఎవరికైనా యాక్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ లైబ్రరీ కానీ సేమ్, మనం పర్మిషన్స్ ఫర్ దిస్ లైబ్రరీ అని ఉంటుంది. అక్కడి నుంచి మనం ఈజీగా ఎవరికైనా యాక్సెస్ని మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం షేర్ పాయింట్లో పర్మిషన్స్ని ఈజీగా మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్ వచ్చి సైట్ కలెక్షన్ అడ్మినిస్ట్రేటర్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పర్మిషన్. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ఆ ప్లేలిస్ట్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 11 ఇక్కడ మనం వాట్ ఈస్ డేటావర్స్. సో ఇది సెకండ్ డేటా సోర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీన్ని మనం మోస్ట్లీ పవర్ ప్లాట్ఫామ్ మొత్తంలో మనం యూజ్ చేస్తూ ఉంటాం. అందుకనే దీని పేరు సిడిఎస్. ప్రీవియస్ నేము సిడిఎస్ అంటే కామన్ డేటా సర్వీస్. కామన్గా ఈ డేటా సోర్స్ని యూజ్ చేసుకునే ఒక సర్వీస్ ఇది ఫర్ ఆల్ పవర్ ప్లాట్ఫామ్ ప్రోడక్ట్స్, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే కోపైలట్ స్టూడియో. ఇలా 4 టూల్స్కి మనమైతే ఈ డేటావర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మైక్రోసాఫ్ట్ డేటావర్స్. ఓకే, సో దీంట్లో మనం ఫార్మ్స్, వ్యూస్, చార్ట్స్, డాష్ బోర్డ్స్, బిజినెస్ రూల్స్, బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్, ఇట్లా మనం ప్రతి ఒక్కటి ఇక్కడైతే మనం క్రియేట్ చేసుకోవచ్చు గాయస్. ఓకే, ఇక్కడ కానీ మనం డేటాని మనం ఒక టేబుల్ లాగా మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ డేటావర్స్ టేబుల్స్ అంటారు. అదే షేర్ పాయింట్లో అయితే షేర్ పాయింట్ లిస్ట్ అంటాం. సో సింపుల్గా ఇక్కడ టేబుల్స్, కాలమ్స్, ఫీల్డ్స్ అంటూ ఉంటాం. అదే షేర్ పాయింట్లో అయితే ఐటమ్స్, లిస్ట్ ఇలా మనం పిలుస్తూ ఉంటాం. సో కాలింగ్ అనేది డిఫరెంట్, అంటే మనం ఎలా పిలుస్తాం అనేది డిఫరెంట్, కానీ యూసేజ్ అయితే సేమ్. ఇక్కడ డేటావర్స్ టేబుల్స్ని, అక్కడ షేర్ పాయింట్ లిస్ట్ని మనం జస్ట్ ఒక డేటా సోర్స్ లాగా కనెక్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేసుకుంటాం. ప్రీవియస్ సిరీస్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 12 సెక్యూరిటీ ఇన్ డేటావర్స్. ఇప్పుడు మనం డేటావర్స్లో వ్యూస్ని, ఫార్మ్స్ని, చార్ట్స్ని, డాష్ బోర్డ్స్ని, రిలేషన్షిప్స్, బిజినెస్ రూల్స్, బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్, క్యాల్కులేటర్ ఫీల్డ్స్, రోల్అప్స్ ఇలా చాలా మనం అయితే క్రియేట్ చేసుకుంటాం ఈ డేటావర్స్ టేబుల్స్కి. కానీ ఈ డేటావర్స్ టేబుల్స్కి కానీ మనం అయితే సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవాలి. ఇప్పుడు షేర్ పాయింట్లో మనం ఎలా అయితే సెక్యూరిటీని మనం పర్మిషన్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తామో సేమ్ ఇక్కడ కానీ మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి డేటావర్స్ టేబుల్స్కి. ఎందుకంటే ఏ డేటా సోర్స్కి అయినా కానీ మనం కొందరికి చూపించాలి, కొందరికి చూపించకూడదు. ఇలాంటి మనం సెక్యూరిటీ అనేది ఫాలో అవ్వాలి. అప్పుడే మన డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా సెక్యూరిటీ రోల్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఈ సెక్యూరిటీ రోల్స్ని బట్టి మనం ఈ డేటావర్స్ టేబుల్స్కి పర్మిషన్స్ అనేవి మనం ఇస్తాం, అంటే యాక్సెస్ ఇస్తాం. సో సెక్యూరిటీ రోల్స్ అనేది మనం ఒక సొల్యూషన్ నుంచి అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దాని ద్వారా మల్టిపుల్ టేబుల్స్కి ఒకేసారి మనం పర్మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్, అసైన్ ఇలాగా మనం మల్టిపుల్ ప్రాపర్టీస్ అయితే మనకు ఉంటాయి. ఈజీగా మనం అక్కడ మీరు ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఒక ఆర్గనైజేషన్ లెవెల్, అంటే ఆర్గనైజేషన్ మొత్తం దాన్ని యాక్సెస్ చేసుకునేటట్టు, ఆ టేబుల్ని యాక్సెస్ చేసుకునేటట్టు, ఆ టేబుల్ డేటాను యాక్సెస్ చేసుకునేటట్టు, లేదంటే బిజినెస్ యూనిట్ అంటే ఒక చిన్న డిపార్ట్మెంట్స్. ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్లో డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్స్ కింద సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అలాగా. సో ఆర్గనైజేషన్ లెవెల్, తర్వాత బిజినెస్ యూనిట్ లెవెల్, తర్వాత పేరెంట్ చైల్డ్ బిజినెస్ యూనిట్ అంటే ఆ బిజినెస్ యూనిట్ కింద ఉండే సబ్ డిపార్ట్మెంట్స్, సబ్ బ్రాంచెస్ వాళ్ళకు కూడా యాక్సెస్ ఉండాలి అంటే పేరెంట్ చైల్డ్ బిజినెస్ యూనిట్. లేదు అంటే యూజర్ లెవెల్ అంటే ఓన్లీ ఫర్ 1 యూజర్, ఇలా మనం యూజర్ లెవెల్ కానీ మనం ఇవ్వచ్చు. లేదంటే నన్ అంటే ఏది ఇవ్వకుండా ఉండొచ్చు. ఇలాగా మనం డిఫరెంట్ డేటావర్స్ సెక్యూరిటీ రోల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ ఏంటంటే బ్యూటిఫుల్ పార్ట్, మనం కాలం లెవెల్ సెక్యూరిటీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే పర్టికులర్ కాలమ్స్ ఓన్లీ ఈ పర్సన్స్కే కనిపించాలి, ఈ బిజినెస్ యూనిట్స్కే కనిపించాలి అని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రీవియస్ వ్యూస్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని ఇప్పుడే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 13 వాట్ ఈస్ డేటా మోడల్. డేటా మోడల్ అంటే డేటా సోర్స్కి మనం యూజ్ చేసుకొని ఒక మోడల్ని మనం క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు ఇమేజ్ చూసారు కదా,
ఈ విధంగా ఉంటుంది డేటా మోడల్ అంటే. సో సింపుల్ ఇమేజ్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ డేటా మోడల్ మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉంటాయి, మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ డేటా సోర్స్ అయినా తీసుకోండి, అది షేర్ పాయింట్ అయినా డేటావర్స్ అయినా ఏదైనా కానీ. షేర్ పాయింట్ అయితే లిస్టులు ఉంటాయి, అదే డేటావర్స్ అయితే టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి ఒక రిలేషన్షిప్ ఇస్తాం, 1 to 1 అని, 1 to many అని, many to 1 అని ఇలాగా. సో ఇప్పుడు ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్ కి, ఆ టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి, ఇలా మల్టిపుల్ టేబుల్స్ కి ఉండే రిలేషన్షిప్స్, ఇంకా ఏ టేబుల్లో టేబుల్ నేమ్ ఏంటి, ఆ టేబుల్ యొక్క డేటా అంటే ఇప్పుడు కాలమ్స్ ఏమేమి ఉండాలి, ఇంకా డేటా టైప్స్. ఇప్పుడు కస్టమర్ టేబుల్ అనుకోండి, సో ఆ కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి అనేది ఒక నెంబర్ డేటా టైపు, అలాగే నేమ్ అనేది టెక్స్ట్ డేటా టైప్. ఇలాగా మనకి డిఫరెంట్ టేబుల్స్ కి డిఫరెంట్ డేటా టైప్స్, ఇంకా డిఫరెంట్ కాలమ్స్, ఇలాంటివన్నీ మనకు ఉంటాయి కదా. సో మనకి ఫస్ట్ క్లయింట్ మనం ప్రొవైడ్ చేసేదే డేటా మోడల్. సో డేటా మోడల్ అనే ఒక ఆ డయాగ్రామ్ ని చూసుకొని మనమైతే దానికి కావాల్సిన టేబుల్స్, రిలేషన్షిప్స్, ఇంకా కాలమ్స్, డేటా టైప్స్ అన్నిటినీ మనం అయితే క్రియేట్ చేయాలి. సో దీన్నే మనం డేటా మోడల్ అంటాం. సో డేటా మోడల్ని యూజ్ చేసుకొని మనం ఒక అప్లికేషన్కి కావాల్సిన ప్రతి ఒక్కటి మనం ఆ డేటా సోర్సెస్ అన్నిటిని మనం క్రియేట్ చేసి రెడీగా పెట్టుకుంటాం. ఎందుకంటే యాప్కి మనకి ఈజీగా ఉంటుంది. సో ప్రీవియస్ యూస్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు చూడండి, అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 14 వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ పవర్ ప్లాట్ఫామ్. ఇప్పుడు పవర్ ప్లాట్ఫామ్ లో మనకి ఎన్విరాన్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అనేది ఒక స్పేస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ లో పీపుల్ నివసిస్తూ ఉన్నారు, సో ఆ హౌస్ ని ఒక ఎన్విరాన్మెంట్ అంటాం. సో అలాగే సింపుల్ గా మనం పవర్ ప్లాట్ఫామ్ లో ఉండే పవర్ యాప్స్ కానీ, పవర్ ఆటోమేట్ కానీ, ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటాం కదా. ఇవన్నిటిని మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటామంటే ఒక ఎన్విరాన్మెంట్ లో. సో మనకి ఇక్కడ ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఒక స్పేస్. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ స్పేస్ టు స్టోర్, మేనేజ్ అండ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ టు ద ఆర్గనైజేషన్ డేటా. ఆర్గనైజేషన్ కి రిలేటెడ్ అయి ఉన్న యాప్స్, ఫ్లోస్, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ఇలా చాట్ బాట్స్ అంటే కోపైలట్ స్టూడియోస్, ఇవన్నీ మనం ఎన్విరాన్మెంట్స్ లో మనం అయితే స్టోర్ చేసుకుంటాం. ఈ విధంగా మనం రియల్ టైమ్ లో మన ప్రాజెక్ట్ లో మనం 3 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, అది డెవలపర్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో దీని డిఫరెన్సెస్ నెక్స్ట్ రీల్ లో మనం చూద్దాం. అండ్ ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ ని మీరు ఇప్పుడే క్లిక్ చేయండి, అండ్ నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో డే 15 టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఇక్కడ పవర్ ప్లాట్ఫామ్ లో మనం ఎన్విరాన్మెంట్స్ ని ఒక డెవలప్మెంట్ ని ఆర్గనైజ్ చేసుకోవడానికి సింపుల్ గా యూజ్ చేసే ఒక స్పేస్ లాగా మనం ట్రీట్ చేస్తాం. అంటే డెవలప్మెంట్ మొత్తానికి ఆర్గనైజ్డ్ గా మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్కటి. సో ఇక్కడ మనకి మేజర్ గా 4 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ మీరు ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకుంటారో make.powerapps.com ఇలాగా, అక్కడ మీకు డిఫాల్ట్ గా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది. అదే మనకి డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్. సో దీంట్లో మనం అన్ని యూజ్ చేసుకోవచ్చు. పవర్ యాప్స్ కావచ్చు, పవర్ ఆటోమేటిక్ కావచ్చు, ఇవన్నీ మనం డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనమే ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే మనకి డెవలప్మెంట్ చేయడానికి ఫస్ట్ డెవలపర్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం డెవలప్మెంట్ మొత్తం ఇక్కడే చేస్తాం, ఒక అప్లికేషన్కి కావాల్సినటువన్నీ మనం. ఆ తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ శాండ్ బాక్స్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ మనం టెస్టింగ్ అంటే డెవలప్మెంట్ చేసాము డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో, దాని తర్వాత దీన్ని మనం టెస్టింగ్ కి మూవ్ చేయాలి. అంటే శాండ్ బాక్స్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కి మనం మూవ్ చేయాలి. అక్కడ మనం మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ టెస్టింగ్స్ మనం చేసుకోవచ్చు. తర్వాత కొందరు ఏంటంటే శాండ్ బాక్స్ టైప్ నే మనం ప్రొడక్షన్ గా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రొడక్షన్ గాని శాండ్ బాక్స్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని యూజ్ చేసుకుంటారు. లేదంటే మనం ప్రొడక్షన్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సో టోటల్ గా మనకి 3 types ఉంటాయి: డెవలపర్ టైపు, శాండ్ బాక్స్ టైపు, ప్రొడక్షన్ టైపు. సో నెక్స్ట్ ట్రయల్ అనేవి ఉంటాయి. సో అది మీరు 30 days ట్రయల్ అని ఇలాగ మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ అనేది మనకి బై డిఫాల్ట్ వచ్చే డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్. సో ఈ విధంగా మనం డెవలప్మెంట్ కి, టెస్టింగ్ కి, ప్రొడక్షన్ కి ఇలా 3 types ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ని మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. రైట్ టైంలో రైట్ ఎన్విరాన్మెంట్ లో మనం వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ ని మీరు చూడొచ్చు, అండ్ నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ లో డే 16 వాట్ ఈస్ సొల్యూషన్స్. సో మనం ఎన్విరాన్మెంట్స్ ని చూసాం కదా. సో ఎన్విరాన్మెంట్ అంటే
ఒక హౌస్ అని అనుకున్నాం కదా, ఆ హౌస్లో మల్టిపుల్ రూమ్స్ ఉన్నాయనుకోండి, దాన్నే సొల్యూషన్స్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే సొల్యూషన్ అనేది ఒక కంటైనర్. సో ఈ సొల్యూషన్లో మనం యాప్స్, ఫ్లోస్, డేటాబేస్ టేబుల్స్, షేర్ పాయింట్ లిస్ట్, ఇలా మనం మల్టిపుల్ థింగ్స్ అన్ని మనం ఒకే దాంట్లో పెట్టుకుంటాం. అది పవర్ యాప్స్ రిలేటెడ్ కానీ, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే చాట్ బాట్స్, కోపైలట్ స్టూడియోది, ఇలాగా మనం పవర్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ మొత్తం ఒక ఆర్గనైజ్ చేయడానికి, నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి మనం సొల్యూషన్స్ని యూజ్ చేసుకుంటాం. సో యూజువల్గా క్లయింట్ మనకి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని ఫస్ట్ మనకి ఇస్తాడు. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఈ సొల్యూషన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి, ప్రతి ఒక్క యాప్కి ఒక డిఫరెంట్ సొల్యూషన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఆ సొల్యూషన్లో మనం యాప్స్ని, ఫ్లోస్ని, రిలేటెడ్ ఇంకా చార్ట్స్, ఇంకా రిలేటెడ్గా ఉండే కోపైలట్ అంటే చాట్ బాట్స్, రిలేటెడ్ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ఇట్లా ప్రతి ఒక్కటి దాని రిలేటెడ్గా ఉండే డేటాబేసెస్ కానీ, ఇంకా యూఆర్ఎల్స్, ఇంకా ప్రతి ఒక్కటి ఆ ప్రాజెక్ట్కి, ఆ యాప్కి అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే, సో టోటల్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ మొత్తం మనం ఏఎల్ఎం అంటాం. దీన్నే సొల్యూషన్ ద్వారా మనం చేసుకుంటాం. సో ఇవి మనకి ఒక ఫోల్డర్ లాగా, ఒక కంటైనర్ లాగా మనం యూజ్ అవుతాయి. సో ప్రతి ఒక్కటి మనం ఒక కంటైనర్లో, ఒక బాక్స్లో మనం పెడితే ఎలా ఉంటుందో, ఒక రూమ్లో మల్టిపుల్ థింగ్స్ని పెడితే ఎలా ఉంటుందో, అలా మనం ఒక సీక్వెన్స్గా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి మనకి సొల్యూషన్స్ యూజ్ అవుతాయి. సో మనకి ఫస్ట్ ఒక పెద్ద కంటైనర్ వచ్చి ఎన్విరాన్మెంట్. సో దీని లోపల సొల్యూషన్స్, మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి, మల్టిపుల్ యాప్స్. సో ఒక్కొక్క అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్కి ఒక్కొక్క సొల్యూషన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మేజర్గా మనకి 2 టైప్స్ ఉంటాయి, మేనేజ్డ్, అన్మేనేజ్డ్. మీరు ఇంకా ప్రీవియస్ రీల్స్ చూడకపోతే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ రీల్లో మనం ఈ డిఫరెన్సెస్ని తెలుసుకుంటాం. సో ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 17 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. మనం ప్రీవియస్గా సొల్యూషన్స్ గురించి తెలుసుకున్నాం. సో ఈ సొల్యూషన్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, మేనేజ్డ్ టైప్, అన్మేనేజ్డ్ టైప్. సో ఫస్ట్ ఈ 2 డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మేనేజ్డ్ టైప్. ఏ సొల్యూషన్కైనా మనకైతే వర్షనింగ్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్క సొల్యూషన్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా మనకి ఈ ఏ టైప్ని మనం చూస్ చేసుకోవాలి, మేనేజ్డా అన్మేనేజ్డా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ అన్మేనేజ్డ్ సొల్యూషన్. సో అన్మేనేజ్డ్ అంటే ఇది మనం డెవలప్మెంట్ పర్పస్కి యూజ్ అవుతుంది. సో బై డిఫాల్ట్ మీ సొల్యూషన్ని క్రియేట్ చేసేటప్పుడు అన్మేనేజ్డ్ టైపే ఉంటుంది. సో అన్మేనేజ్డ్ టైప్ కాబట్టే మనం డెవలపర్ ఎన్విరాన్మెంట్లో మనం ఈ అన్మేనేజ్డ్ సొల్యూషన్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క డెవలప్మెంట్ మనం చేస్తాం. ఈ అన్మేనేజ్డ్ సొల్యూషన్లో మనకి ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎన్ని యాప్స్ అయినా, ఫ్లోస్ అయినా ఎగ్జిస్టింగ్వి యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మీరు కొత్తవి కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా ఉన్నవి కానీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, అందుకే ఇది ఎడిటబుల్. ఓకే, ఇక్కడే మనం డెవలప్మెంట్ అన్ని చేస్తూ ఉంటాం. సో అన్మేనేజ్డ్ అంటే డెవలప్మెంట్ పర్పస్ కోసం. అదే మేనేజ్డ్ అయితే అది నాన్ ఎడిటబుల్, అది ఓన్లీ వ్యూ మోడే. అంటే మనం లైవ్ యాప్స్ని టెస్ట్ చేసుకోవడానికి కానీ, ఓకే, ఇంకా ప్రొడక్షన్లోకి మూవ్ చేసుకోవడానికి కానీ, ఇలాంటి వాటికి మనం మేనేజ్డ్ సొల్యూషన్స్ని మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ పర్పస్కి అయితే అన్మేనేజ్డ్ యూజ్ చేయాలి. అదే డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు టెస్టింగ్ చేయాలి అండ్ ప్రొడక్షన్ అంటే లైవ్కి మీరు మూవ్ చేయాలి అంటే ఆ టెస్టింగ్ కానీ, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి కానీ మేనేజ్డ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ని మీరు యూజ్ చేయాలి. ఇది లైవ్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ మేనేజ్ సొల్యూషన్ ఉండడం వల్ల ప్రొడక్షన్లో కానీ, టెస్టింగ్లో కానీ ఎండ్ యూజర్స్, మన క్లయింట్స్ దాన్ని ఎడిట్ చేయలేరు. సో వాళ్ళు జస్ట్ టెస్ట్ చేసుకోగలుగుతారు. అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది. ఏదైనా మీకు మోడిఫికేషన్స్ ఉన్నా కానీ మీరైతే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చి అన్మేనేజ్డ్ సొల్యూషన్లోకి వెళ్ళి అక్కడ మీరు ఎడిట్స్ చేసి మళ్ళీ మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఈ టెస్టింగ్ కానీ, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్రాజెక్ట్స్లో మనం యూజ్ చేసుకుంటాం సొల్యూషన్స్ని. మీరు ప్రీవియస్ రీల్స్ని మీరు చూడాలనుకుంటే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని ఇప్పుడే క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 18 వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్. సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మనం ఒక సొల్యూషన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఈ సొల్యూషన్ని మనం ఈ డెవ్ ఎన్విరాన్మెంట్ నుంచి టెస్టింగ్కి మూవ్ చేస్తాం. అంటే ఎక్స్పోర్ట్ టు ఇంపోర్ట్,
తర్వాత టెస్టింగ్ నుంచి ప్రొడక్షన్కి, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్. సో ఇలా మనం చేసిన తర్వాత ఈ టెస్టింగ్ ప్రొడక్షన్లో మనకి మేనేజ్డ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, అంటే మనం ఎడిట్ చేయలేం. సో మనకి ఇప్పుడు డెవలప్మెంట్లో మనం ఎడిట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు నాకేం కావాలంటే నేను డేటా సోర్సెస్ కానీ ఇంకా వాల్యూస్ ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకో ఉంటాం కదా డెవలప్మెంట్లో. సో ఒకవేళ మీరు ఇప్పుడు డెవలప్మెంట్లో ఒక షేర్ పాయింట్ సైట్ నుంచి మీరు టెస్టింగ్స్ డెవలప్మెంట్ మొత్తం మీరు చేస్తున్నారు. ఇదే షేర్ పాయింట్ సైట్ ప్రొడక్షన్కి మీరు యూజ్ చేయరు, టెస్టింగ్కి మీరు యూజ్ చేయరు. టెస్టింగ్కి డిఫరెంట్ షేర్ పాయింట్ సైట్ ఉంటుంది, ప్రొడక్షన్కి డిఫరెంట్ షేర్ పాయింట్ సైట్ ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు మనం ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని మనం డెవలప్మెంట్లో మనం క్రియేట్ చేసుకుంటాం. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో ఒక సొల్యూషన్లో, అన్మేనేజ్డ్ సొల్యూషన్లో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని మనం క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనం టెక్స్ట్ కానీ ఇంకా ఏపీఐ ఇంకా యూఆర్ఎల్స్, షేర్ పాయింట్ సైట్ యూఆర్ఎల్, ఇట్లా మనం ఏ డేటా టైప్ అయినా కానీ మీరైతే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ షేర్ పాయింట్ సైట్కి లిస్ట్కి ఎన్ని లిస్టులు ఉంటే అన్ని లిస్టులవి ఇవన్నీ నేను మల్టిపుల్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటా డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో. సో తర్వాత దీన్ని నేను ఈ ఎక్స్పోర్ట్ చేసి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో నేను ఇది ఇంపోర్ట్ చేసినప్పుడు నాకైతే ఇది ఇన్పుట్స్ అడుగుద్ది. అంటే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అన్నీ ఈ వాల్యూసే ఈ ఎన్విరాన్మెంట్లో కానీ నేను యూస్ చేసుకోవాలా అని. అంటే ఇక్కడ మనం టెస్టింగ్లో మనం వాల్యూస్ని మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మీరు రీప్లేస్ చేయొచ్చు. సో ఆ సైట్ యూఆర్ఎల్ బదులు వేరే సైట్ యూఆర్ఎల్ ఇస్తాయి ఇక్కడ, అంటే టెస్టింగ్కి రిలేటెడ్గా. ఇలాగా ప్రొడక్షన్ లాగా నేను ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఇన్పుట్ అడుగుద్ది కాబట్టి అక్కడిగా నేను ఇలాగే ఇస్తా. సో అదే నేను ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని క్రియేట్ చేయలేదనుకోండి, సో ఇది సేమ్ డెవలప్మెంట్లోనే ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎన్విరాన్మెంట్ లెవెల్లో వాల్యూస్ని చేంజ్ చేస్తే, ఒక్క దగ్గర చేంజ్ చేస్తే అది పవర్ ప్లాట్ఫామ్ మొత్తంలో మీరు ఆ సొల్యూషన్లో యూజ్ చేసిన యాప్స్, ఫ్లోస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో ప్రతి దగ్గర అప్డేట్ అయిపోతుంది ఆ వాల్యూ. సో ఆ షేర్ పాయింట్ సైట్ యూఆర్ఎల్తో ఇదైతే అప్డేట్ అయిపోతుంది. ఇలా మీరు సింపుల్గా మీరు ఒక వాల్యూని క్రియేట్ చేసి మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో మీరు అప్డేట్ చేసుకోవాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని యూజ్ చేసుకోవాలి. ప్రీవియస్ రీల్స్ కోసం మీరైతే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 19 టైప్స్ ఆఫ్ పవర్ యాప్స్. సో ఫస్ట్ అయితే మనం పవర్ యాప్స్ కొంచెం డీప్గా మనం తెలుసుకుందాం. సో పవర్ యాప్స్ అంటే అప్లికేషన్ని డెవలప్ చేసే ఒక టూల్ అని మనకు తెలుసు. అలాగే ఈ పవర్ యాప్స్లో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ టోటల్గా 3 టైప్స్ ఆఫ్ యాప్స్ని మనం డిజైన్ చేయొచ్చు. ఫస్ట్ టైప్ వచ్చి క్యాన్వాస్ యాప్స్, సెకండ్ టైప్ వచ్చి మోడల్ డ్రివెన్, థర్డ్ టైప్ వచ్చి పోర్టల్ యాప్స్. సో పోర్టల్ యాప్స్నే మనం రీసెంట్గా మైక్రోసాఫ్ట్ వచ్చి పవర్ పేజెస్గా రీనేమ్ చేసింది. సో మనకి ఇప్పుడు క్యాన్వాస్ యాప్, మోడల్ డ్రివెన్ యాప్, పవర్ పేజెస్ అంటే పోర్టల్ యాప్స్, ఈ 3 యాప్స్ యొక్క డిఫరెన్సెస్ మనం తెలుసుకుందాం. క్యాన్వాస్ యాప్స్ అనుకోండి, ఇది ఒక రియల్ టైం అప్లికేషన్ లా వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి రియల్ టైంలో ప్లే స్టోర్లో మనకి యాప్స్ ఎలా ఉన్నాయి అంటే ఆ లుక్ అండ్ ఫీల్ కానీ, అంటే ఇప్పుడు ఆ డిజైనింగ్స్ కానీ, ఆ ఫంక్షనాలిటీస్ కానీ ఇవన్నీ మనకు ఉంటాయి కదా. ఒక వాట్సాప్ అనుకోండి, ఒక అమెజాను, ఏదైనా కానీ మీకు లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది, ఒక రియల్ టైం యాప్ని యూజ్ చేసే అలాగా ఫ్లెక్సిబిలిటీగా మనకి ఫుల్ కంట్రోల్ అనేది మనకు ఉంటుంది ఆ యూఐ మీద. అదే మనకి ఇప్పుడు మోడల్ డ్రివెన్ అనుకోండి, దీంట్లో మనకి దీన్నే మనం డేటా డ్రివెన్ యాప్స్ అంటాం. మోడల్ అంటే డేటా అని. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసేది డేటా. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ డిఫాల్ట్ టెంప్లెట్ ఒకటి ఉంటుంది. సో ఆ టెంప్లెట్లో మనం ఈజీగా డేటాని డిస్ప్లే చేసుకోవచ్చు. సో జస్ట్ ఆ టెంప్లెట్ని యూజ్ చేసుకొని డేటాని డిస్ప్లే చేసుకోవడానికి, ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి మోడల్ డ్రివెన్ని యూజ్ చేసుకోవచ్చు. దీన్నే మనం సిఆర్ఎం, డైనమిక్స్ 365 సిఆర్ఎం వాళ్ళు వీళ్ళందరూ మోడల్ డ్రివెన్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పవర్ పేజెస్. పవర్ పేజెస్ అంటే పోర్టల్స్, అంటే ఇదొక వెబ్ పోర్టల్స్ అంటే వెబ్సైట్స్. అంటే ఇప్పుడు పబ్లిక్ వెబ్సైట్స్ కానీ ప్రైవేట్ వెబ్సైట్స్, ఇలా వెబ్సైట్ కావాలి అని అనుకుంటే మీరు పోర్టల్ యాప్స్కి రావాలి. ఓకే, అదే మీరు యూఐ డిజైన్ రియల్ టైం యాప్ కావాలనుకుంటే క్యాన్వాస్ యాప్. అదే జస్ట్ డేటాని నేను డిస్ప్లే చేస్తే చాలు, బై డిఫాల్ట్ రెస్పాన్సివ్గా ఉండాలి అని అనుకుంటే మీరు మోడల్ డ్రివెన్కి వెళ్ళాలి. క్యాన్వాస్ యాప్ బై డిఫాల్ట్ రెస్పాన్సివ్ కాదు, దీనికి మనకి ట్యాబ్లెట్ మోడ్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ రీల్లో మనం తెలుసుకుందాం. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ రీల్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 20 వాట్ ఈస్ క్యాన్వాస్ యాప్స్. క్యాన్వాస్ యాప్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇది ఒక రియల్ టైం యాప్ లాగా వర్క్ అవుతుంది అని. సో ఇక్కడ మేజర్గా మనకి ఫోకస్డ్ వచ్చి యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్.
సో మీరు ఒక రియల్ టైం యాప్ని మీరు డెవలప్ చేయాలనుకుంటే మీరైతే క్యాన్వాస్ యాప్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ మనం బై డిఫాల్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడే ట్యాబ్లెట్ మోడా, మొబైల్ మోడా ఈ రెండే మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు ట్యాబ్లెట్ మోడ్ అనుకోండి, ఓన్లీ ట్యాబ్లెట్, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ వీటిల్లో మనం యాప్ని మనం ప్లే చేసుకోవాలి అని అనుకుంటే మీరు ట్యాబ్లెట్ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు మొబైల్లోనే యూజ్ చేయాలి అనుకుంటే మీరు మొబైల్ లేఅవుట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు రెండిట్లో వర్క్ అవ్వాలి, నేను మొబైల్లో ఆ యాప్ని ఓపెన్ చేసిన మొబైల్కి ఆ స్క్రీన్ సైజుకి తగినట్టు కావాలి, అండ్ ఇంకా ట్యాబ్లెట్ అంటే ల్యాప్టాప్లో నేను ఓపెన్ చేసిన ఆ ల్యాప్టాప్ సైజుకి తగినట్టు, ఇక డెస్క్టాప్ అయితే దానికి సైజుకి తగినట్టు, ఇలా డిపెండ్స్ ఆన్ మీకు ఏ స్క్రీన్లో మీరు ఓపెన్ చేస్తే, ఏ డివైస్లో మీరు ఓపెన్ చేస్తే అలా మీకు రావాలి అని అనుకుంటే మీరైతే క్యాన్వాస్ యాప్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనికోసమే మనం బై డిఫాల్ట్ ఇది రెస్పాన్సివ్ కాదు. సో మీరు ట్యాబ్లెట్ కావాలనుకుంటే ల్యాప్టాప్స్కి, డెస్క్టాప్స్కి మీరు ట్యాబ్లెట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే మొబైల్స్కి కావాలనుకుంటే మొబైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీరు ఇప్పుడు రెండిట్లో యూజ్ చేయాలి అని అనుకుంటే మీరు కంటైనర్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని రెస్పాన్సివ్గా మనం క్యాన్వాస్ యాప్స్ని మనం డిజైన్ చేయొచ్చు. అదే మీకు మోడల్ డ్రివెన్ అనుకోండి, బై డిఫాల్ట్ అది రెస్పాన్సివ్ అంటే స్క్రీన్ సైజ్ని బట్టి ఆటోమేటిక్గా యాప్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు మేజర్గా రియల్ టైం యాప్ కావాలి అని అనుకుంటే రెస్పాన్సివ్నెస్గా మనం రెస్పాన్సివ్ క్యాన్వాస్ యాప్స్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో క్యాన్వాస్ యాప్స్ అనేది ద బెస్ట్. సో బెస్ట్ రియల్ టైం యాప్ని మీరు ఇక్కడ డిజైనింగ్ అయితే డ్రాగ్ అండ్ డ్రాప్స్ యూజ్ చేసుకుని యాప్ని మనం డిజైన్ చేయొచ్చు. ఫంక్షనాలిటీ అయితే ఎక్సెల్ లాగా సింపుల్ ఫార్ములాస్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికోసం క్యాన్వాస్ యాప్స్ని మనం యూజ్ చేస్తాం. సో ప్రీవియస్ రీల్స్ కోసం నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి, అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 21 వాట్ ఈజ్ మోడల్ డ్రివెన్ యాప్. సో ఇప్పుడు క్యాన్వాస్ యాప్లో మనం చూసాం. సో క్యాన్వాస్ యాప్ అనేది మనకి బై డిఫాల్ట్ రెస్పాన్సివ్ కాదు. రెస్పాన్సివ్ చేయాలి అని అనుకుంటే మీరు కంటైనర్స్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చి మీరు క్యాన్వాస్ యాప్లో మల్టిపుల్ డేటా సోర్సెస్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే షేర్ పాయింట్ కానీ, డేటావర్స్ కానీ, ఏదైనా కానీ. అదే మీరు ఇప్పుడు మోడల్ డ్రివెన్ యాప్ అనుకోండి, ఈ మోడల్ డ్రివెన్ యాప్ అంటే మోడల్ అంటే డేటా. సో ఇది ఒక డేటా డ్రివెన్ యాప్ కదా. సో ఇక్కడ మీరు బై డిఫాల్ట్ రెస్పాన్సివ్ అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ బై డిఫాల్ట్ ఒక టెంప్లెట్ ఇస్తుంది. సో ఇది బై డిఫాల్ట్ రెస్పాన్సివ్ కాబట్టి మీరు ఏ టెంప్లెట్ని మీరు సెలెక్ట్ చేసుకోవలేదు, ఏ లేఅవుట్ అయినా కానీ. ఇది ఇప్పుడు ల్యాప్టాప్ అయినా, డెస్క్టాప్ అయినా, మొబైల్ అయినా ఈజీగా ఇది స్క్రీన్ సైజ్ని బట్టి ఇదైతే వర్క్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ఏ కాన్సెప్ట్ కంటైనర్స్ అనే అట్లాంటివి ఏమి ఉండవు, చాలా సింపుల్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఓన్లీ ఒకే ఒక డేటా సోర్స్ని మనం యూజ్ చేస్తాం, అది డేటావర్స్. అదే ఇప్పుడు క్యాన్వాస్ అయితే మనకి చాలా డేటా సోర్సెస్ ఉంటాయి, అంటే అది అరౌండ్ 300+ డేటా కనెక్టర్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మోడల్ డ్రివెన్లో మనం ఓన్లీ డేటావర్స్ అనేదే మనం యూజ్ చేస్తాం. అందుకోసమే డేటావర్స్ అనేది కామన్ డేటా సర్వీస్. ఇది ప్రతి ఒక్క దానికి పవర్ ప్లాట్ఫామ్లో మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మోడల్ డ్రివెన్ యాప్కి ఒకే ఒక డేటా సోర్స్, అది డేటావర్స్. సో అందుకోసమే మీరు మోడల్ డ్రివెన్ యాప్ని క్రియేట్ చేయాలంటే ముందుగానే డేటావర్స్లో ఫార్మ్స్, చార్ట్స్, డాష్బోర్డ్స్, ఇంకా మనం వ్యూస్, ఓకే, బిజినెస్ రూల్స్, బిజినెస్ ప్రాసెస్ ఫ్లోస్, ఇంకా ఇలాంటివన్నీ మీరు క్రియేట్ చేసుకొని దాన్ని మీరు ఇక్కడ మోడల్ డ్రివెన్ యాప్లో మీరు పేజెస్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్యాన్వాస్లో స్క్రీన్స్ ఉంటాయి, ఇక్కడ పేజెస్ ఉంటాయి కదా. ఇక్కడ మనం మోడల్ డ్రివెన్ యాప్ నుంచి కానీ మనం కస్టమ్ పేజెస్ అనే కాన్సెప్ట్ ద్వారా క్యాన్వాస్ యాప్స్ని మనం రన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం ఫార్మ్స్ కానీ, వ్యూస్ కానీ, ఇంకా ఇవన్నీ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సైట్ మ్యాప్ డిజైనర్ అని ఇవి ఉంటాయి. సో ఇక్కడి నుంచి మనం ఇవన్నీ కొంచెం మోడిఫై చేసుకోవచ్చు. సో ఇలా మీరు డిజైన్ మీకు అనేది ప్రయారిటీ కాదు, యూఐ అనేది నాకు ఎలా ఉన్నా పర్లేదు, డేటా నాకు వస్తే చాలు, కొన్ని సింపుల్గా నేను ఫిల్టర్స్, డేటాను డిస్ప్లే చేయడం, ఎడిట్ చేయడం, మోడిఫై చేయడం అవి నాకు చాలు అని అనుకుంటే మోడల్ డ్రివెన్ యాప్కి మీరు వెళ్ళొచ్చు. సో ఇది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రీవియస్ సీరీస్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 22 వాట్ ఈస్ పవర్ పేజెస్. సో ఇప్పుడు మనం క్యాన్వాస్ యాప్స్, మోడల్ డ్రివెన్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. అదే పవర్ పేజెస్, దీన్నే ప్రీవియస్గా పోర్టల్ యాప్స్ అంటారు, ఇంకా పవర్ పోర్టల్స్ అంటారు. పవర్ పోర్టల్స్ అన్నా, పోర్టల్ యాప్స్ అన్నా, పవర్ పేజెస్ అన్నా ఇవన్నీ ఇక్కడే మనం క్రియేట్ చేస్తాం. సో ఇది కానీ పవర్ యాప్స్లో ఒక పార్టే, కానీ రీసెంట్గా దీన్ని ఒక ఇండివిజువల్ లాగా తీసుకొచ్చారు. ఓకే, సో ఇక్కడ మనం పబ్లిక్ ఫేసింగ్ వెబ్సైట్స్ని మనం తయారు చేయొచ్చు. సో క్యాన్వాస్ కానీ, మోడల్ డ్రివెన్ కానీ యాప్స్ని మనం తయారు చేస్తాం. అదే పవర్ పేజెస్ అనుకోండి, నేమ్లోనే ఉంది పవర్ఫుల్ వెబ్సైట్స్, పవర్ఫుల్ పేజెస్ అంటే వెబ్ పేజెస్.
ఇక్కడ మనం పవర్ఫుల్గా ఒక వెబ్సైట్స్ని మనం డిజైన్ చేయొచ్చు. సో చాలా సింపుల్గా మనం డిజైన్ చేయొచ్చు. యాప్స్ కావాలనుకుంటే క్యాన్వాస్ కానీ మోడల్ డ్రైవర్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అదే వెబ్సైట్స్ని మీరు డిజైన్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ వెబ్ పేజెస్తో మీరు ఒక వెబ్సైట్ని మీరు డిజైన్ చేయొచ్చు. సో చాలా సింపుల్గా మీరు ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ని యూజ్ చేసుకొని మీరు ఒక డిజైనింగ్ని మీరు ఈజీగా బటన్స్ కానీ ఫామ్స్ కానీ అవన్నీ మీరు చేసుకోవచ్చు. పవర్ పేజెస్లో మేజర్గా పబ్లిక్ ఫేసింగ్ వెబ్సైట్ కావాలన్నా అంటే అథెంటికేటెడ్ ఆర్ అనానిమస్ అంటే పబ్లిక్ ఫేసింగ్ వెబ్సైట్. అంటే ఇక్కడ మనం లాగిన్ అయ్యి మనం చెక్ చేసుకోవలేదు, లాగిన్ అవ్వకుండానే ఈజీగా మనం ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇంకాగ్నిటో మోడ్ కానీ ప్రైవేట్ మోడ్లో కానీ ఎవరైనా ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయొచ్చు. సో దీన్నే పబ్లిక్ ఫేసింగ్ వెబ్సైట్స్ అంటాం. సో ఇలాంటివన్నీ మనం పవర్ పేజెస్లో మనం చేయొచ్చు. లేదు నాకు అథెంటికేటెడ్ అంటే నా ఆర్గనైజేషన్ పీపుల్ ఒక్కొక్కటే కావాలి అని అనుకున్నా కానీ మీరు ఆ ఆర్గనైజేషన్ పీపుల్ కోసమే మీరు వెబ్సైట్స్ని మీరు తయారు చేయొచ్చు. సో అథెంటికేటెడ్ అంటారు దాన్నే. యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ అథెంటికేటెడ్ ఆర్ అనానిమస్ వెబ్సైట్స్ యూజింగ్ పవర్ పేజెస్. సో ఇంకా ఇక్కడ ఏంటంటే డేటా బస్ అనేది ఒక్కటే ఇక్కడ ఒకే ఒక డేటా సోర్స్. మోడల్ డ్రైవెన్ కి పవర్ పేజెస్ కి ఒకే ఒక డేటా సోర్స్, అది డేటా వర్స్. అదే మీరు క్యాన్వాస్ అయితే 300+ డేటా కనెక్టర్స్ అనేవి మీకు ఉంటాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. ఇంటర్వ్యూస్లో ఖచ్చితంగా ఇదే ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో పవర్ పేజెస్లో కానీ మోడల్ డ్రైవెన్లో కానీ మనకి ఒకే ఒక డేటా సోర్స్, దట్ ఈస్ డేటా వర్స్. సో అందుకే దాన్ని కామన్ డేటా సర్వీస్ అంటాం. సో ఇక్కడ మనం ఈజీగా ఇవన్నీ మనం చేసుకోవచ్చు. సో ప్రీవియస్ సీల్స్ కోసం ఇప్పుడే మీరు నా బయోలో ఉండే ఆ ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 23 మైక్రోసాఫ్ట్ పవర్ ఆటోమేట్లో ఇంకొంచెం డీప్గా మనం వెళ్దాం. పవర్ ఆటోమేట్లోనే మనకి నేమ్లోనే ఉంది ఇది ఒక పవర్ఫుల్ ఆటోమేషన్ అని. అంటే ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేయడానికి మనకి ఈ పవర్ ఆటోమేట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మేజర్గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ పవర్ ఆటోమేట్ క్లౌడ్, సెకండ్ వన్ పవర్ ఆటోమేట్ డెస్క్టాప్. సో ఫస్ట్ క్లౌడ్ గురించి మనం తెలుసుకుందాం. సో పవర్ ఆటోమేట్ క్లౌడ్ అంటే ఇది ఒక ఆన్లైన్ సర్వీసెస్ ఆటోమేషన్ టూల్. అంటే ఇప్పుడు ఆన్లైన్లో మనకి ఇప్పుడు షేర్ పాయింట్ కానీ డేటావర్స్ కానీ ఇలా ఆన్లైన్లో మనకి ఇప్పుడు సర్వీసెస్ ఉంటాయి కదా, అవుట్లుక్, ఓకే, ఇట్లా మనకి టీమ్స్ కానీ మైక్రోసాఫ్ట్వి చాలా సర్వీసెస్ ఉంటాయి కదా. సో ఈ ఆన్లైన్ ద్వారా అంటే క్లౌడ్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా జరిగే ఈ ఆన్లైన్ సర్వీసెస్ అన్నిటికీ మనం పవర్ ఆటోమేట్ క్లౌడ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే మనం ఇప్పుడు పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ అంటే దీన్నే మనం మాన్యువల్ టాస్క్ ఆటోమేషన్ అంటాం. అంటే ఇప్పుడు మనం ల్యాప్టాప్లో ఇప్పుడు నేను ఒక 2 ఎక్సెల్స్ని నేను ఓపెన్ చేసి నేను ఈ ఎక్సెల్లోది నేను ఇక్కడ క్లిక్ చేసి ఆ సెల్స్ మొత్తం నేను కాపీ చేసుకొని సెకండ్ ఎక్సెల్కి వెళ్ళి అక్కడ నేను పేస్ట్ చేస్తా. అంటే ఇదంతా ఒక మాన్యువల్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఒక డెస్క్టాప్ మౌస్ క్లిక్స్, ఇంకా ఎక్సెల్ ఆటోమేషన్, వెబ్ ఆటోమేషన్. అంటే నేను ఇక్కడ క్రోమ్ని ఓపెన్ చేస్తాను, అక్కడ URL ఇస్తాను, అలా ఓపెన్ అవుద్ది. సో ఇవన్నీ నాకు మౌస్ క్లిక్స్ అంటే మాన్యువల్గా నేను చేసే టాస్క్. సో మాన్యువల్గా చేసే ఒక టాస్క్ని పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ అంటే ఇది ఒక డెస్క్టాప్ ప్రాసెస్ కదా. సో డెస్క్టాప్లో మనం చేసే ఆటోమేషన్ కాబట్టి ఇది పవర్ ఆటోమేట్ డెస్క్టాప్. సో దీన్నే మనం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ RPA టూల్స్ అంటాం. సో దీనికి కాంపిటీటర్సే UiPath, ఇంకా బ్లూ ప్రిజం, ఇవన్నీ. అదే ఇప్పుడు మనం పవర్ ఆటోమేట్ క్లౌడ్ అనుకోండి, అదే ఆన్లైన్ సర్వీసెస్. సో ఫైనల్గా ఆన్లైన్ సర్వీసెస్కి అయితే పవర్ ఆటోమేట్ క్లౌడ్ని మనం యూజ్ చేస్తాం. అదే మీరు ఇప్పుడు డెస్క్టాప్ పైన చేసే ఆటోమేషన్స్ అన్నిటికీ ఎక్సెల్ ఆటోమేషన్ కానీ వెబ్ ఆటోమేషన్ కానీ ఇలా మౌస్ క్లిక్స్ ఇవన్నీ ఉంటాయి. సో వీటి కోసం అయితే పవర్ ఆటోమేట్ డెస్క్టాప్ని మనం యూజ్ చేస్తాం. అదే RPA టూల్. ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 24 ఇక్కడ టైప్స్ ఆఫ్ పవర్ ఆటోమేట్ క్లౌడ్. సో ఇప్పుడు పవర్ ఆటోమేట్ క్లౌడ్లో మేజర్గా మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ వచ్చి ఆటోమేటెడ్ క్లౌడ్ ఫ్లోస్, సెకండ్ టైప్ వచ్చి మాన్యువల్ క్లౌడ్ ఫ్లోస్, థర్డ్ టైప్ వచ్చి షెడ్యూల్ ఫ్లోస్. సో ఫస్ట్ 1 by 1 మనం చూద్దాం. సో ఆటోమేటెడ్ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా జరిగే ఒక యాక్షన్, అంటే ఒక ట్రిగ్గర్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఈవెంట్ కానీ సిచ్యువేషన్ కానీ సినారియో కానీ ఏదైనా ఇక్కడ మనం ఈ వర్డ్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు క్లౌడ్ కదా ఇది, అంటే ఇప్పుడు నాకు అవుట్లుక్లో మెయిల్ వచ్చింది అనుకోండి, మెయిల్ రాగానే నేను షేర్ పాయింట్లో ఒక ఐటమ్ని నేను క్రియేట్ చేయాలనుకుంటా. సో షేర్ పాయింట్లో ఒక ఐటమ్ని క్రియేట్ చేయాలనుకుంటా కదా. సో ఇదంతా మనకి ఒక ఆన్లైన్లో జరిగే ఒక ప్రాసెస్. సో ఈ ప్రాసెస్కి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అవుట్లుక్లో మెయిల్ రావడం. సో వెన్ యాన్ ఈమెయిల్ అరైవ్స్,
ద ఫ్లో అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఇదొక ఆటోమేటిక్గా జరిగే ఒక ట్రిగ్గర్, ఒక ఈవెంట్కి జరిగే ఒక స్టార్టింగ్ యాక్షన్ కాబట్టి ఈ ట్రిగ్గర్ ద్వారా అంటే ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అవుతుంది. సో మీరేం చేయక్కర్లే, మీరు ఫ్లో క్రియేట్ చేస్తే అంటే ఇక్కడ ఫ్లోస్, వర్క్ ఫ్లోస్ కానీ ఇంకా పవర్ ఆటోమేటివ్ ఇవన్నీ సేమ్ మనకి మీనింగ్ ఒకటే. సో మనం వర్క్ ఫ్లో కానీ క్రియేట్ చేసామనుకోండి, సో అక్కడ ఈవెంట్ ఏంటి, ఈమెయిల్ అనేది రావడం. సో ఈమెయిల్ అనేది రాగానే మనకి రన్ అయితే అది ఆటోమేటెడ్ ఫ్లో. సో ఇట్లా మనకి చాలా ట్రిగ్గర్స్ ఉంటాయి, చాలా కనెక్టర్స్ ఉంటాయి. సో ఏ సినారియో అయినా కానీ మనకి ఇట్లాగే మనకి వర్క్ అవుతాయి. సో అదే నెక్స్ట్ ఇన్స్టాంట్ ఫ్లో అంటే ఇన్స్టాంట్గా మనమే దాన్ని క్లిక్ చేసి బటన్ ప్రెస్ ద్వారా కానీ అట్లాగా మనం రన్ చేస్తాం. మాన్యువల్ ట్రిగ్గర్ ఫ్లో అని కానీ అంటారు దీన్ని, అందుకే మనం మాన్యువల్గా మనం దీన్ని రన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి షెడ్యూల్ ఫ్లో. ఇది ఒక ఫిక్స్డ్ టైమ్, ఫిక్స్డ్ ఇంటర్వెల్, ఫిక్స్డ్ పీరియడ్, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే నాకు డైలీ 9కి నాకు మెయిల్ రావాలి, డైలీ 9కి మేనేజర్కి మెయిల్ వెళ్ళాలి, డైలీ 9కి నాకు డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి, ఇంకా నేను ఎవ్రీ వీక్ నాకు ఈ పర్టికులర్ డే నాకు ఈ టైంకి ఫ్లో రన్ అవ్వాలి, సో నాకు ఒక మెయిల్ రావాలి. సో ఇలాగా పర్టికులర్ ఫ్రీక్వెన్సీ మనం ఫిక్స్ చేస్తే ఆ ఫ్రీక్వెన్సీకి ఈ ఫ్లో అనేది రన్ అవుద్ది. అందుకే ఇది షెడ్యూల్డ్, ఇది టైమర్తో లింక్ అయి ఉంటుంది. సో మీరు ఒక డేటు ఒక టైం అదే ఫిక్స్ చేస్తే ఆ పర్ఫెక్ట్గా ఆ డేటు ఆ టైంకి ఇదైతే మెయిల్ అనేది వెళ్తుంది. ఇంకా మల్టిపుల్ యాక్షన్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా షెడ్యూల్ చేసుకోవచ్చు ఒక ఫ్లోని. ఓకే, సో ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 25 వాట్ ఈస్ పవర్ బిఐ. సో పవర్ బిఐలో ఇంకొంచెం మనం డీప్గా వెళ్దాం. పవర్ బిఐ అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఒక పవర్ఫుల్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. అంటే ఒక బిజినెస్ యొక్క గ్రో కానీ లాస్ కానీ ఏదైనా మనం విజువల్గా రిప్రజెంట్ చేయాలి అని అనుకుంటే మనం పవర్ బిఐని యూజ్ చేస్తాం. ఒక డేటాని మనం విజువల్ ఫార్మాట్ అంటే చార్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ రిపోర్ట్స్, ఒక విజువల్ రిప్రజెంటేషన్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దీంతో మనం డిస్ప్లే చేయాలి అని అనుకుంటే మనం పవర్ బిఐకి వెళ్ళాలి. ఈ పవర్ బిఐలో మనకి కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఉంటాయి. మెయిన్ మనకి రిపోర్ట్స్ అంటే మల్టిపుల్ పేజెస్లో మనం మల్టిపుల్ విజువల్స్ అంటాం. విజువల్స్ అంటే చార్ట్స్, అంటే మనం ఇప్పుడు అది బార్ గ్రాఫ్ అవ్వచ్చు, పై చార్ట్ అవ్వచ్చు, డోనట్ చార్ట్ అవ్వచ్చు, ఇక ఇలాగా ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం మల్టిపుల్ పేజెస్లో పెట్టుకుంటే దీన్నే మనం రిపోర్ట్ అంటాం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ వన్ డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్స్ అంటే మల్టిపుల్ రిపోర్ట్స్ నుంచి మల్టిపుల్ విజువల్స్ని మనం పిన్ చేసుకొని దాన్ని మనం ఒక డాష్ బోర్డ్లో మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు అన్ని రిపోర్ట్స్లో మనకి ఇంపార్టెంట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు, అంటే కేపీఐస్ అంటారు, అంటే ఇంపార్టెంట్ విజువల్స్ అని మెయిన్ మీనింగ్. అంతే ఆ విజువల్స్ని మనం సెలెక్ట్ చేసుకొని పిన్ చేసుకున్నాం అనుకోండి, ఆ పిన్ చేసుకున్నవి మనం దీంట్లో మనం ప్రెజెంట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ రిపోర్ట్స్ నుంచి మీరు డిస్ప్లే చేసుకోవాలనుకుంటే డాష్ బోర్డ్స్, అదే మల్టిపుల్ పేజెస్ నుంచి అయితే రిపోర్ట్స్. సో ఈ విధంగా పవర్ బిఐలో మనకి చాలా ఉంటాయి. సో పవర్ బిఐలో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్. ఈ రెండింటి గురించి డిఫరెన్స్ నెక్స్ట్ పార్ట్లో మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్ రివ్యూస్ కోసం నా బయోలో మీరు నా ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 26. మనకి ఇప్పుడు పవర్ బిఐలో మనకి 2 టైప్స్ ఉంటాయి, పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ సర్వీస్. సో ఈ రెండు డిఫరెంట్ పర్పసెస్కి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ పవర్ బిఐ డెస్క్టాప్. సో ఈ పవర్ బిఐ డెస్క్టాప్లో మనం మల్టిపుల్ విజువల్స్ని యూజ్ చేసుకొని పేజెస్ని మనం డెవలప్ చేస్తాం. సో ఈ మల్టిపుల్ పేజెస్ అన్నీ కలిపి మనం ఒక రిపోర్ట్ అంటాం. సో మల్టిపుల్ రిపోర్ట్స్ మనం ఆ విజువల్స్ని కేపీఎస్గా అంటాం. సో మల్టిపుల్ కేపీఎస్ని, మల్టిపుల్ విజువల్స్ని, మల్టిపుల్ పేజెస్తో మనం రిపోర్ట్స్ని డెవలప్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా మనం ఒక యాప్లో మనం చేస్తాం. సో పవర్ బిఐ డెస్క్టాప్ అనే ఒక యాప్ని మనం మన ల్యాప్టాప్లో మనం ఇన్స్టాల్ చేసుకొని ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో, సో అక్కడ మనం లోకల్గా మనమే ఆ డేటాని మనం కనెక్ట్ చేసుకొని దాన్ని మనం ఒక విజువల్ రిప్రజెంటేషన్లో మనం రిపోర్ట్స్ని డెవలప్ చేస్తాం. నెక్స్ట్ డేటా మోడలింగ్, అంటే రిలేషన్షిప్స్ని మనం క్రియేట్ చేయడం, 1 to 1, 1 to many, many to 1, ఇవన్నీ రిలేషన్షిప్స్ని మనం పవర్ బిఐ డెస్క్టాప్లోనే మనం అయితే క్రియేట్ చేస్తాం. సో 1 to 1 అంటే ఇప్పుడు సింపుల్గా మీకు చెప్తాను. సో ఒక టీచర్ ఒక స్టూడెంట్కి పాఠం చెప్తే అది 1 to 1. అదే ఒక టీచరు మల్టిపుల్ స్టూడెంట్స్కి పాఠం చెప్తే 1 to many, అది టీచర్ పర్స్పెక్టివ్లో. అదే ఇప్పుడు స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మెనీ స్టూడెంట్స్ ఆర్ లిజనింగ్ ఫ్రమ్ 1 టీచర్, అంటే మెనీ స్టూడెంట్స్ కదా, సో మెనీ to 1 రిలేషన్షిప్. సో ఈ విధంగా మనకి చాలా సింపుల్గా ఉంటుంది రిలేషన్షిప్స్ కానీ. సో ఇవన్నీ మనం
పవర్ బిఐ డెస్క్టాప్లో మనం చేస్తాం. అదే ఇప్పుడు పవర్ బిఐ సర్వీస్ అనుకోండి, ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ అంటే క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్. అంటే ఇప్పుడు రిపోర్ట్స్ని మనం డెవలప్ చేసాం. సో ఆ రిపోర్ట్స్ని మీ టీమ్కి మీరు షేర్ చేయాలి, అంటే కొలాబరేట్ చేసుకోవాలి. సో మీరు ఆ రిపోర్ట్స్ని షేర్ చేయాలి అంటే పబ్లిష్ చేయాలి అంటే మనం పవర్ బిఐ సర్వీస్ని మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇది ఒక ప్రీమియం సర్వీసు. పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఫ్రీ, అంటే చాలా వరకు ఫ్రీగానే ఉంటాయి మనకి. పవర్ బిఐ సర్వీస్లో వర్క్ స్పేసెస్ని మనం క్రియేట్ చేసుకొని ఆ వర్క్ స్పేసెస్లో మనం ఈ రిపోర్ట్స్ని మనం పబ్లిష్ చేసుకుంటాం. సో ఆ వర్క్ స్పేసెస్లో ఉండే ఆ రిపోర్ట్స్ నుంచి మల్టిపుల్ విజువల్స్ని మనం పిన్ చేసుకొని డాష్ బోర్డ్స్ లాగా మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఒక సింగిల్ పేజ్ రిపోర్ట్ లాగా మనం డాష్ బోర్డ్ని మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇలాంటివన్నీ మనం ఇప్పుడు వర్క్ స్పేస్ కానీ డాష్ బోర్డ్స్ కానీ అవన్నీ పవర్ బిఐ సర్వీస్లో మనం చేసి మనం టీమ్స్తో మన టీంలో మనం షేర్ చేసుకోవాలి అని అనుకుంటే పవర్ బిఐ సర్వీస్ అనేది మనం యూజ్ చేస్తాం. ప్రీవియస్ యూస్ కోసం నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేసి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 27 వాట్ ఈస్ పవర్ వర్చువల్ ఏజెంట్స్. ఇంకా దీన్నే మనం రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియోగా రీనేమ్ చేసింది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అన్న కోపైలట్ స్టూడియో అన్న సేమ్. ఇక్కడ మనం ఏఐ పవర్డ్ చాట్ బాట్స్ని మనం తయారు చేస్తాం. సో యూజింగ్ ఒక పవర్ఫుల్ టూల్ అయిన మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో. సో కోపైలట్ స్టూడియోలో మనం ఏం చేస్తాం, పవర్ఫుల్ చాట్ బాట్స్ని మనం తయారు చేస్తాం. సో ప్రీవియస్గా అయితే మనం చాట్ బాట్ని తయారు చేయడానికి ఒక డేటా సైంటిస్ట్ అనేవాళ్ళు కావాలి. అదే ఇప్పుడైతే ఏఐ పవర్డ్ కోపైలట్ స్టూడియో ఉండడం వల్ల మనం ఈజీగా మనం అయితే చాట్ బాట్స్ని మనం తయారు చేసుకోవచ్చు. సో బేసిక్గా చాట్ బాట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయంటే, ఇప్పుడు కస్టమర్ సర్వీస్ ఉంది అంటే 24/7 కస్టమర్ సర్వీస్ అంటారు. 24/7 మనం లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ని మనం పెట్టుకొని వాళ్ళతోనే మనం అన్ని వర్క్లు మనం చేయించలేం. సో 24/7 కస్టమర్ సపోర్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు చాట్ బాట్లో మనకి ఏదైనా మనం డౌట్స్ అడిగామనుకోండి, సో నాకు ఈ ప్రోడక్ట్లో నాకు ఈ ఇష్యూ ఉంది అని, సో ఒక రెస్పాన్స్ ఇస్తుంది, సో ఈ విధంగా ఉంటుంది అని. సో మీకు కానీ ఇంకా డౌట్ ఉంటే అప్పుడు కస్టమర్ సర్వీస్కి ఇది కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా మనకి కోడింగ్ అనేది అక్కర్లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్స్ని మనం యూజ్ చేసుకొని ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్తో మనమైతే ఈ చాట్ బాట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని కానీ మనం ఈజీగా మనం ఆటోమేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్తో మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు న్యాచురల్ లాంగ్వేజ్తో మీరు ఎలా అయితే మీరు నార్మల్గా మాట్లాడుతున్నారో ఆ విధంగా మనం సింపుల్గా ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు చాట్ బాట్స్ని. సో నెక్స్ట్ పార్ట్లో మనం బాట్ కన్వర్జేషన్ అంటే ట్రిగ్గర్ ఫ్రేజెస్ అంటే ఏంటి ఇది మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్ సిరీస్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అయ్యి నా ప్లేలిస్ట్లో ఉండే ప్రీవియస్ సిరీస్ని మీరు చూడండి. నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 28 ట్రిగ్గర్ ఫ్రేజెస్ అండ్ బాట్ కన్వర్జేషన్. సో ఇక్కడ మనం పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే ఒక కోపైలట్ స్టూడియోలో చాట్ బాట్ మనకి ఆన్సర్స్ని ఇస్తుంది, రెస్పాన్సెస్ ఇస్తుంది అంటే మనం ఇక్కడ డిజైన్ చేయాలి. ఎలా అంటే ఇది ఒక ట్రీ స్ట్రక్చర్ అంటే ఫ్లో చార్ట్ లాగా మనకి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్స్తో మనం ఈజీగా మనం ఇక్కడ యాడ్ అండ్ యాక్షన్ క్లిక్ చేసి మనం అన్ని ట్రీ స్ట్రక్చర్లో మనం అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టెప్ మనకి ట్రిగ్గర్ ఫ్రేజెస్ అంటారు. సో ఇదేంటంటే మనకి ఈ చాట్ బాట్ చాలా ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాట్ బాట్తో మనం నా ఆర్డర్ ఎక్కడుంది అని అడగాలి. సో వేర్ ఈజ్ మై ఆర్డర్. సో మీరు అది చెప్పినప్పుడు దానికి అది స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి ఒక్కటి ఒక కన్వర్జేషన్, అంటే ఆ కన్వర్జేషన్కే ఇక్కడ టాపిక్స్ అని అంటారు. సో ప్రతి ఒక్క టాపిక్ మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు ఈ చాట్ బాట్తో ఏం చేయాలనుకుంటున్నారు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ట్రాకింగ్ చాట్ బాట్ అనుకోండి. సో ఇక్కడ నేను మల్టిపుల్ టాపిక్స్ని నేను క్రియేట్ చేసుకుంటా, అంటే ఆర్డర్స్ని ట్రాక్ చేయడానికి ఒకటి, ఇంకా కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అయ్యారా లేరా అని చెప్పి లాస్ట్ ఫీడ్బ్యాక్ కోసం ఒకటి, ఇలాగా మల్టిపుల్ టాపిక్స్ని నేను క్రియేట్ చేసుకుంటా. సో ఇప్పుడు ఏ టాపిక్కి మనం ఇప్పుడు యూజర్ ఇన్పుట్ని బట్టి ఏ టాపిక్ రావాలి అనేది ఎలా తెలుస్తుందంటే యూజింగ్ ట్రిగ్గర్ ఫ్రేజెస్. సో మనం ఒక టాపిక్కి ట్రిగ్గర్ ఫ్రేజెస్ అనేది ఇస్తాం. సో ఇలా యూజర్ ఇన్పుట్స్ని బట్టి ఏ టాపిక్ అది రావాలి ఆ కన్వర్జేషన్కి అనేది ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. సో అందుకే ట్రిగ్గర్ ఫ్రేజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడే మనం అన్ని కీవర్డ్స్ మనం ఇస్తాం. సో ఇప్పుడు ఆర్డర్స్ అనుకోండి, ఆర్డర్కి రిలేటెడ్ అయిన అన్ని ట్రిగ్గర్స్ మనం ఇస్తాం, అంటే అన్ని న్యాచురల్ వర్డ్స్, అంటే యూజర్ పర్స్పెక్టివ్లో మనం ఆలోచించాలి. సో ఏ విధంగా అడగచ్చు, సో మీ నేమ్ అనుకోండి, వాట్ ఈజ్ మై నేమ్,
అంటే ఇప్పుడు ఇలాగా ప్రోడక్ట్ నేము, సో మీరు దేని గురించి చెప్తే దాని గురించి అది ఆ కన్వర్జేషన్కి వెళ్ళి ఆ ఫ్లో చార్ట్లో ఎలా ఉందో అలాగా మనకి అన్ని 1 by 1 సీక్వెన్స్గా మనకైతే వర్క్ అవుతాయి. సో బాట్ కన్వర్జేషన్ అంటే ఇదే. సో ఒక కన్వర్జేషన్ని సెషన్ అంటాం ఇక్కడ. సో ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఈ కన్వర్జేషన్కే మనం టాపిక్స్ అంటాం. సో మల్టిపుల్ టాపిక్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రతి టాపిక్ స్టార్ట్ అవ్వాలంటే ట్రిగ్గర్ ఫ్రేజెస్ అనేవి మనం క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా మనం పవర్ వర్చువల్ ఏజెంట్స్లో మనం వర్క్ చేస్తాం, అంటే కోపైలట్ స్టూడియోలో మనం వర్క్ చేస్తాం. సో ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 29. సో ఇప్పటి వరకు ఈ సిరీస్ని చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఈ పవర్ ప్లాట్ఫామ్ మొత్తంలో మనం పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ వే, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అంటే కోపైలట్ స్టూడియో ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా. సో ఇవన్నీ కంబైన్డ్గా ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పార్ట్లో కొంచెం అండ్ నెక్స్ట్ పార్ట్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి ఒక సినారియో చెప్తాను. సో మనకి చాలా సినారియోస్కి మనం ఈజీగా మనం దీన్ని రిలేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీలో మిమ్మల్ని రెఫర్ చేయాలి. సో ఈ ప్రాసెస్కి మనం ఈ 4 టూల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేస్తాం కదా. సో వ్యాకెన్సీ ఉందా లేదా. సో వ్యాకెన్సీ ఉందనుకోండి, మీరు అప్లై చేస్తారు. అప్లై చేసే ప్రాసెస్ మీకు తెలియదు అనుకోండి, ఏం చేయాలి. సో తెలియకపోతే దీనికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఈ పవర్ ప్లాట్ఫామ్ టూల్స్ ద్వారానే ఏం చేయాలో చెప్తాను. సో నాకేం కావాలి, ఫస్ట్ నేను ఈ కంపెనీకి వెబ్సైట్ని నేను క్రియేట్ చేసుకోవాలి. సో నేను పవర్ యాప్స్ ద్వారా నేను ఒక యాప్ని తయారు చేస్తా. సో వెబ్సైట్ కాకుండా నేను యాప్ని తయారు చేస్తా. సో ఈ యాప్లో రెఫరల్ ప్రోగ్రామ్కి అంటే ఇప్పుడు ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి రిజిస్ట్రేషన్ లాగా నేను ఒక ఫామ్ని నేను క్రియేట్ చేస్తా. సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ని వాళ్ళు ఫిల్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తారు. సో సింపుల్గా వాళ్ళు సబ్మిట్ అని క్లిక్ చేసేదానికి సో ఈ యాప్ని నేను బిల్డ్ చేయడానికి పవర్ యాప్స్ని నేను యూజ్ చేస్తున్నా. సో సబ్మిట్ అని క్లిక్ చేసిన వెంటనే నాకు ఒక మెయిల్ రావాలి కదా, కన్ఫర్మేషన్ మెయిల్. సో నాకు రావాలి అండ్ ఆ కంపెనీకి వెళ్ళాలి. సో ఆ కంపెనీలో ఉండే హైరింగ్ టీమ్కి కానీ వాటికి వెళ్ళాలి. సో దీనికి పవర్ ఆటోమేట్ని యూజ్ చేస్తా. సో పవర్ ఆటోమేట్ ద్వారా ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేస్తావో సబ్మిట్ అని, వెంటనే నాకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో హాయ్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ ఫర్ దిస్ కంపెనీ అని. అలాగే ఆ కంపెనీగా మెయిల్ వెళ్తుంది. సో మీరు మన కంపెనీకి ఒక పర్సన్ అప్లై చేశాడు అని. సో ఈ విధంగా మనం ఆటోమేట్ చేస్తాం. సో నెక్స్ట్ పార్ట్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి అండ్ ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ని మీరు క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, పవర్ ప్లాట్ఫామ్ సిరీస్లో డే 30. సో ఇది లాస్ట్ పార్ట్. సో ఇంతవరకు సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ఆ ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ పార్ట్లో మనం లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, సబ్మిట్ బటన్ని క్లిక్ చేయగానే నాకైతే ఈ మెయిల్స్ అనేవి ట్రిగ్గర్ అయ్యాయి. సో నాకు కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది అండ్ కంపెనీకి కన్ఫర్మేషన్ వెళ్ళింది, పలానా పర్సన్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని. సో ఇప్పుడు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా మీరైతే రిజిస్టర్ అయినట్టే, మీ ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు కంపెనీ పర్స్పెక్టివ్లో ఇప్పుడు చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు కదా, ఎంతమంది అప్లై చేశారు, సో అవన్నీ మనం రివ్యూ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పర్సన్స్ అప్లై చేశారు. సో ఇవన్నీ మనం ఒక విజువల్ రిప్రజెంటేషన్తో మనం చెక్ చేసుకోవచ్చు. ఏ టీంని ఎవరికి పంపాలి, ఇవన్నీ మనం ఎంతమంది మనం సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ మనం ఒక పవర్ బిఐలో మనం రిపోర్ట్ని జనరేట్ చేసుకొని మనం ఈజీగా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ పర్పస్కి పవర్ బిఐ అనేది ద బెస్ట్ కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేయాలి కానీ మీకు ప్రాసెస్ తెలియదు, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మీకు తెలియదు. సో అందుకోసమే నేను కోపైలట్ స్టూడియో ద్వారా నేను ఒక చాట్ బాట్ని నేను డిజైన్ చేశాను. సో ఇది ఏఐ పవర్డ్ చాట్ బాట్. సో ఈ చాట్ బాట్లో మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని నేను క్రియేట్ చేశా. సో ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు తెలియదు కదా ప్రాసెస్. సో మీరు జస్ట్ అక్కడ మెసేజ్ చేస్తారు హాయ్ అని, చాట్ బాట్ హాయ్ అని రిప్లై చేస్తుంది. దాని తర్వాత హౌ టు యూజ్ దిస్ యాప్, హౌ టు ఫిల్ దిస్ రిజిస్ట్రేషన్ ఫామ్, సో వాట్ ఈస్ ద ప్రాసెస్, ఇలా మీరు ఏదైనా మీరు అడగండి, అది ఆటోమేటిక్గా మీకు రెస్పాన్స్ ఇస్తుంది. సో స్టెప్ 1 మీరు దీంట్లోకి వెళ్ళాలి. సో స్టెప్ 2
ఈ బటన్ని మీరు క్లిక్ చేయాలి. స్టెప్ 3 ఈ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది. స్టెప్ 4 మీరు ఫామ్ని ఫిల్ చేయాలి. స్టెప్ 5 మీరు సబ్మిట్ అని క్లిక్ చేయాలి. స్టెప్ 6 మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. సో ఈ విధంగా చాట్ బాట్ ద్వారా నేనైతే క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఎవరికి ఇష్యూస్ వచ్చినా కానీ ఈజీగా కస్టమర్ సపోర్ట్ లేకుండానే నేనైతే చాట్ బాట్ ద్వారా నేను రిజాల్వ్ చేసా. ఈ విధంగా టోటల్ పవర్ ప్లాట్ఫామ్ మొత్తాన్ని మనం ఒక నో కోడ్ ఆటోమేషన్ టూల్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ప్రీవియస్ రీల్స్ కోసం ఇప్పుడే నా బయోలో ఉండే ప్లేలిస్ట్ ని మీరు క్లిక్ చేసి చూడండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే నన్ను ఫాలో అవ్వండి. అండ్ ఫుల్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.